నుంచి సాగు చేస్తున్నామండి. 80 నుంచి మేము కొనుక్కున్న 1985లో కొనుక్కున్నామండి మేము భూమిని. అక్కడి నుంచి రిజిస్ట్రేషన్లు అవుతూనే వచ్చినాయండి. వచ్చిందా 2017లో ఆగిపోయినాయండి. 2017 మరి ఇప్పుడు అసైన్ ల్యాండే గవర్నమెంట్ భూమి రిజిస్ట్రేషన్లు ఎవరు చేశారండి? ఎందుకు చేశారు? ఏ విధంగా చేయగలిగారు రిజిస్ట్రేషన్లు? రిజిస్ట్రేషన్ చేయకూడదు కదండి. మీ చుక్కల భూమి, పాస్బుక్ లేదు, ఏమీ లేదు, రిజిస్ట్రేషన్ ఎలా చేశారు మీరు? 2017 వరకు పాస్బుక్ ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేశారండి. అధికారుల లోపం ఉందనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు అధికారుల లోపమేనండి. ఇప్పుడు సీఎం గారు ఇవ్వమని చెప్పారండి. నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ మినిస్టర్ గారు ఇవ్వమని చెప్పారు. 22A కింద మేము ఇక్కడికి వచ్చాము. 22A కింద ఎందుకు ఇవ్వలేదు? దేవుడు వారు వచ్చినా పూజారి వారు ఇవ్వట్లేదండి. ఇప్పుడు సీఎం గారు ఇవ్వమని చెప్పారండి. లోకేష్ గారి దగ్గరికి పోయాము. లోకేష్ గారు పిఏకి ఫోన్ చేశారు, హరిగోపాల్ గారు అని. హరిగోపాల్ గారు ఇక్కడికి ఫోన్ చేశారండి. జాయింట్ కలెక్టర్ గారు ఫోన్ చేస్తే మేము ఎక్కడ ఉన్నాము, అరగంట ఫోన్ చేస్తామన్నారండి. మూడు సార్లు వెళ్ళామండి ఆయన దగ్గరికి. ఆయన 3 సార్లు ఫోన్ చేస్తే ఏదో ఒక వంక చెప్పడం వెళ్ళిపోవటం. ఇప్పుడు వచ్చామండి. ఇవాళ మళ్ళీ మీటింగ్, సీఎం గారి మీటింగ్ వెళ్ళామంటున్నారు. మరి ఒక పల్లెటూరులో మేము రూపాయి పని చేసుకుని కూలీలు, మరి మేము అన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పడిగాపులు కాసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. ఏం చేయాలండి? ఈ సమస్య పరిష్కారం మాకు త్వరగా ఇచ్చేసి 22Aలో పెదవూర్లపూడి గ్రామంలో ఎవరెవరైతే రైతులందరూ ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయమని మీడియా మిత్రుల ద్వారా గవర్నమెంట్ వారికి వేడుకుంటున్నాం.